గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఓవర్ వెయిట్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందా? క్రయోలైపోలైసిస్ టెక్నిక్ అంటే ఏంటి? వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఫ్లోరిష్ స్లిమ్లింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ మధులత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో చాలామంది వెయిట్ ఎందుకు తగ్గుతారు అంటే కొంచెం అందంగా కనిపించడానికి, స్లిమ్గా కనిపించడానికి అనుకుంటారు. అది ఒక సైడ్ అయితే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓవర్ వెయిట్ వల్ల. సో వెయిట్ ఎందుకు తగ్గాలి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు తగ్గాలంటారు? ఇప్పుడు క్యాజువల్గా మీరు అన్నట్టయితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ మనకి ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ బాడీలో జరగడం వల్లే అవుతుంది, ఒబెసిటీ వల్లే. ఒబెసిటీ చాలా క్రోనిక్ డిసీజెస్కి ఒక లింక్. సో ఒబెసిటీ తగ్గితే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కూడా ఆటోమేటిక్గా చాలా కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ 30-40% ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడచ్చు. ఆటోమేటిక్గా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్, అలాంటి డిసీజెస్, పీసీఓడి, ఇలాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ అని ఒబెసిటీ తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా వాటి నుంచి కూడా కాస్త వరకు బయటపడవచ్చు. ఓకే, సో ఓవర్ వెయిట్ కాంప్లికేషన్స్ చూసుకుంటే ఆర్థరైటిస్, ఫ్యాటీ లివర్, ఇందాక మీరు చెప్పినట్టు పీసీఓడి, అలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఓవర్ వెయిట్ వల్ల. కానీ ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు మన బాడీలో మెయిన్ ఆర్గన్ అండ్ మేజర్ ఆర్గన్ లివర్. అది మెటాబాలిజంకి రిలేట్ అయిన చాలా ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అలాంటి లివర్ ఫంక్షన్ తగ్గుతుంది అని అంటే ఇస్ డ్యూ టు ఫ్యాట్ డిపాజిషన్ అరౌండ్ లివర్. సో ఒబెసిటీ వల్ల లివర్ కూడా ఫంక్షన్ స్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఒబెసిటీ అనేది స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడే మనం తగ్గించుకుంటే లివర్ ఫంక్షన్ తగ్గించుకునే వరకు మనం వెళ్ళాల్సిన అవసరం రాదు. సో ఎక్కువ ఫ్యాటీ లివర్ వచ్చేది ఒబెసిటీ వల్ల చాలా వరకు ఉంటారు. సో ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఒబెసిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? నో, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది 2 టైప్స్, ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఇన్ ద సెన్స్ ఎక్కువ లాంగ్ టర్మ్ ఎక్కువ నాళ్ళ నుంచి ఆల్కహాల్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అది 1 టైప్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఇంకా వెన్ కంపేరింగ్ టు సెకండ్ వన్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఎక్సెస్ జంక్ ఫుడ్, బయట అన్హైజీనిక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ఒబెసిటీ అనేది డెవలప్ అవుతుంది మన బాడీలో. ఫ్యాట్ డిపాజిషన్ అనేది సర్ఫేస్ లేయర్లోనే కాకుండా అరౌండ్ ద లివర్ సెల్స్, అరౌండ్ ద లివర్ కూడా ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఓవర్ సప్లై ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ అనేది అవుతుంది. దానివల్ల లివర్కి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో కంప్లీట్గా లివర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల లివర్ చేయాల్సిన ఫంక్షన్స్ ఇవన్నీ స్లో డౌన్ అవుతుంది. అప్పుడు మనం ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ అంత త్వరగా బయటపడవు, ఈవెన్ మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా. సో ఒబెసిటీ ఇనిషియల్ లెవెల్ ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఫ్యాటీ లివర్ వరకు వెళ్ళే ఛాన్స్ రాదు. సో స్టార్టింగ్ మనకు ఒబెసిటీతో ఫీల్ అవుతున్నాం, లోయర్ టమీ పెరిగిపోతుంది, సో ఇలా సఫర్ అవుతున్నామని మనకి అనిపించినప్పుడు వెంటనే ఒబెసిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్కి వెళ్ళే అంత ఛాన్స్ రాదు. మెయిన్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి వెళ్ళే అంత ఛాన్స్ రాదు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. ఓకే, హలో. సో ఇందాక మీరు చెప్పారు ఫ్యాటీ అంటే ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అనేసి. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా, క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్? బట్ ఏంటి అంటే వెన్ కంపేరింగ్ టు గుడ్ హెల్త్, ఎలాంటి ఫ్యాటీ లివర్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది, వీళ్ళకి హీలింగ్ ప్రాసెస్ స్లో ఉంటుంది. వాళ్ళకి 3 monthsలో వచ్చేది వీళ్ళకి 4 months పట్టవచ్చు, వాళ్ళకి 2 monthsలో వచ్చేది వీళ్ళకి 3.5 months. లైక్ హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది, బట్ రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అంటే ఇది మా పాపకు 20 years ఉన్నాయి. ఓకే, చెప్పండి. అయితే పాపకు వచ్చేసి మెడిసిన్ వాడుతుంది. ఆమె వెయిట్ వచ్చేసి 70 kgs ఉంది. అదే మెడిసిన్ నుంచి వెయిట్ ఎంత నార్మల్ ఫుడ్ తీసుకున్నా వెయిట్ అయితే అట్లే పెరుగుతుంది. ఆ మెడిసిన్ వచ్చేసి ఇది ఫిట్స్ ఉండే ఇంతకుముందు ఆమెకు, ఇప్పుడు ఏం వస్తలేదు, కానీ డాక్టర్ గారు వాడమన్నారు కాబట్టి ఆ మెడిసిన్ ఇప్పుడు ఆపేటట్టు లేదు. ఓకే, సో మెడిసిన్ ఓకే అండి, మెడిసిన్ అనేది ఆ అమ్మాయికి వెయిట్ తగ్గడం గురించి తీసుకుంటున్నారా? వెయిట్ తగ్గడం కదా, ఆమెకు ఫిట్స్ ఉండే ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల కింద. ఓకే, ఆ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తను బరువు పెరిగింది. బరువు పెరుగుతుంది. ఇది క్యాజువల్ అండి, చాలా వరకు టాబ్లెట్స్ ఇంటేక్ ఇలాంటి వాటి వల్ల బరువు అనేది పెరుగుతారు. వాళ్ళకి ఏంటి అంటే ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. దానివల్ల వాళ్ళు ఓవర్ వెయిట్ ఏదైతే ఉన్నారో అది తగ్గుతూ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. ఫిట్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఒబెసిటీ. సో దానికి ఆ మెడికేషన్లో ఉంటూ ఈ బరువు పెరిగిన దానికి తను ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
సో ఇందాక మీరు చెప్పారు ఫ్యాటీ లివర్ వాళ్ళు కూడా ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మామూలుగా ఉన్న ఒబిసిటీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ వాళ్ళకి కొంచెం రిజల్ట్స్ లేట్గా ఉంటుంది అనేసి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒబిసిటీ నార్మల్గా ఉన్న ఒబిసిటీ వాళ్ళకి ప్లస్ ఫ్యాటీ లివర్తో ఉన్న ఒబిసిటీ వాళ్ళకి సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందా వెయిట్ లాస్ ట్రీట్మెంట్? సో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, బట్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి మెయిన్ కన్సర్న్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం. అది ఎక్కువ వాళ్ళకి టమ్మీలో అక్యుములేట్ అవ్వడం, లివర్ చుట్టూ అక్యుములేట్ అయిందంటే ఇన్ ద సెన్స్ అది విజరల్ ఫ్యాట్. సో ఈ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి విజరల్ ఫ్యాట్ అయితే ఏం పోదు ఫ్రాంక్గా. సో వాళ్ళకి ఉండేది సర్ఫేస్ లేయర్లో ఉన్న ఫ్యాట్ అంతా క్లియర్ అయిపోతుంది. దీనివల్ల ఆ విజరల్ ఫ్యాట్ని వీళ్ళు ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటారు. అండ్ మేము ఇచ్చే డైట్ త్రూ, మా న్యూట్రిషన్ గైడ్ త్రూ వాళ్ళు ఆ విజరల్ ఫ్యాట్ని ఫ్లష్ అవుట్ చేసుకుంటారు. సో హెల్దీ వెయిట్ లాస్ ఆ రకంగా వస్తుంది. వాళ్ళకున్న ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కాస్త వరకు అలా బయటపడతారు. సేమ్ ట్రీట్మెంట్స్ వెయిట్ లాస్ నార్మల్ హెల్త్ పర్సన్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ వాళ్ళకి ఒకేలా ఉంటాయి ట్రీట్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో సార్, మేడం నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ రామయ్య. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాది ఏజ్ 40 years, 41 years. ఓకే నేను వెయిట్ 86 ఉన్నాను మేడం. ఓకే, హైట్ ఎంత ఉన్నారండి? నేను 5.5 ఉంటాను మేడం. 5.5. అవును మేడం. ఓకే, సో ఎక్సెస్ ఒక 20 kilos ఉన్నారు. అవును మేడం, 20 ఓకే, 20 kilos తగ్గకపోయినా పర్వాలేదండి. అట్లీస్ట్ మీరు 12 kilos తగ్గినా మీకు ఆ ఫ్యాట్ అనేది ఏదైతే సర్ఫేస్ లేయర్లో ఉందో అది క్లియర్ అవుతుంది. మీరు ఏ విధంగా బరువు పెరిగారు ఏంటి ఇవన్నీ అనలైజ్ చేయడానికి ఒకసారి క్లినిక్కి వస్తే మీకు టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అనేది చెప్తారు. సో మీ దగ్గర ఒబిసిటీకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఆర్ కంప్లీట్లీ FDA అప్రూవ్డ్. వన్ ఈజ్ ఫ్యాట్ రిడక్షన్, కంప్లీట్గా అది ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది స్పాట్లో, వన్ సిట్టింగ్. అది మళ్ళీ క్లయింట్ రావాల్సిన అంత అవసరం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేది నాన్ సర్జికల్ లైపోసెక్షన్. సో అది మల్టిపుల్ సెషన్స్ వస్తూ ఉండాలి. అండ్ దట్ 2 ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో సార్ మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. నా పేరు అన్వర్ అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నా వెయిట్ వచ్చేసి 98 ఉన్నానండి. ఓకే, హైట్ 178 ఉన్నా. ఓకే, అదే 32 ఏజ్ ఉందండి. బాగా వెయిట్ ఉన్నాను ఉంటారు చాలా మంది. సో ఎక్కువగా వెయిట్తో ఫీల్ అవుతున్నారు? అవును మేడం, అంటే అందరు చూస్తే హైట్ ఉన్నారు, బక్కగా ఉన్నారు అంటున్నారు చాలా మంది, కానీ నాకు వెయిట్ అనిపిస్తుంది చాలా. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారండి, 20 kilos వరకు ఉన్నారు. మీరు హైట్ చెప్పినట్టయితే 178 అన్నారు, వెయిట్ 98 అన్నారు, అంతే కదా? అవును మేడం. సో 20 kilos వరకు ఉన్నారు. చేస్తే 31 వస్తుంది మేడం. యా, BMI అరౌండ్ మీకు 26, 27 ఆ రేంజ్లో ఉంటే ఇది యాక్సెప్టబుల్. సో 31 అంటే మీరు ఆ BMI లెవెల్ తగ్గించుకోవాలని ఏదైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ డైట్ అనేది ఎగ్జాక్ట్గా పాటించాలి, దాన్ని బట్టి మీరు వెయిట్ లాస్ అవుతారు. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 శేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, నా ఏజ్ వచ్చేసి 49 years మేడం. ఓకే, నేను ఇక్కడ నిజామాబాద్ లో స్మాల్ స్టెప్ అని చెప్పేసి ఒకటి మీరు అది లైపోసెక్షన్ అంటున్నాను చూడండి, చెప్పండి. దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మేడం. నాకు అస్తమా ఉన్నదండి, దానికి దీనికి ఏదైనా ఇబ్బంది అవుతుందండి? ఓకే, అతను లైపోసెక్షన్ ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నారు. సో సర్జరీ చేయించుకున్నారా అండి? అంటే ప్రజెంట్ లో 2 సిట్టింగ్స్ అయినాయి మేడం. నో అంటే మీరు నాన్ సర్జరీలోనే లైపోసెక్షన్ చేయించుకున్నారు? నాన్ సర్జరీ అన్న. ఓకే, ఫైన్ అండి. తీయించుకున్నాక మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? డిఫరెంట్ అంటే ఏం పెద్ద ఏం లేదు మేడం. వాళ్ళు నేను యాక్చువల్లీ తనకి ఆస్తమా ఉంది, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా నో అనేసి. ఆస్తమాకి దీనికి ఏం ప్రాబ్లం ఉండదండి. యాక్చువల్లీ ఇంకా మీకు ఒబేసిటీ పెరిగితే ఆస్తమా ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీకు బ్రీతింగ్ ట్రబుల్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకోవడమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్లీ నా హైట్ వచ్చేసి 5'1" అండి. ఓకే, అండ్ నా వెయిట్ ఏమో 63 అండి ఇప్పుడు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారండి? ఓకే, అకార్డింగ్ టు యువర్ ఫ్యాట్ పర్సెంట్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ అనలైజ్. సో కంప్లీట్గా మేము అనలైజ్ చేయడం జరుగుతుంది, ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి
మీరు క్రయోలైపోలిసిస్ అనే ట్రీట్మెంట్కి సూట్ అవుతారా లేదా అనేది చెప్తారు. అప్పుడు మీకు క్రయోలైపోలిసిస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్ఎల్స్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాన్ సర్జికల్ లైపోసెక్షన్కి ప్లస్ ఈ క్రయోలైపోలైసిస్కి డిఫరెన్సెస్ ఏంటి? క్రయోలైపోలిసిస్ అనేది కంప్లీట్ ఫ్యాట్ రిడక్షన్ ప్రోగ్రామ్. అది జస్ట్ 1 సిట్టింగ్. దట్ టు అది మన టార్గెట్ వెయిట్ కన్నా ఒక 15% 20% ఎక్సెస్ ఉన్న వాళ్ళకి అది డైరెక్ట్గా ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ నాన్ సర్జికల్ ఇచ్చి ఆ తర్వాత క్రయో మేము సజెస్ట్ చేస్తాం. సో అది క్రయో. సో వెన్ కమింగ్ టు నాన్ సర్జికల్ లైపోసెక్షన్, ఓవర్ వెయిట్ ఎంత ఉన్నా సరే వాళ్ళ అనలైజేషన్ బట్టి బాడీ కంపోజిషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ అల్ట్రాసౌండ్ వేవ్స్తో చేసేది. నథింగ్ హార్మ్, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేకుండా క్యావిటేషన్ ఫోర్స్ అప్లై చేస్తూ ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రెండు ఒకటే. నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో మీకు ఇన్స్టాంట్ రిజల్ట్ తెలుస్తుంది. మీరు ట్రీట్మెంట్కి వచ్చిన రోజు మీకు ఇక్కడే రిజల్ట్ చూపించడం జరుగుతుంది. క్రయోలైపోలిసిస్కి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్. 1 సిట్టింగ్ కాబట్టి మీకు న్యాచురల్గా అది ఎక్స్క్రీట్ అవుతుంది. ఫ్యాట్ సెల్స్ అనేది త్రూ యూరిన్ స్వెట్ త్రూ ఎక్స్క్రీట్ అవుతుంది. సో అది క్రయోలైపోలిసిస్. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, రాజు గారు చెప్పండి. మేడం నా వెయిట్ వచ్చేసి, నా హైట్ వచ్చేసి 5.5, ఓకే నా వెయిట్ వచ్చేసి 69. ఓకే నాకు బాడీ ఫ్యాట్స్ చాలా ఉన్నాయి మేడం. వెయిట్కు మీరు ఏదన్నా? మీ హైట్కి వెయిట్కి బట్ అయితే ఓవర్ వెయిట్ అంటే జస్ట్ ఒక 10 కిలోస్ వరకు ఉన్నారు. ఓకే మేడం. ఓకే, మీరు గుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వాకింగ్ ఇలాంటివన్నీ చేస్తుంటే కాస్త వరకు ఇంట్లోనే మీరు అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అండి. లేదు అదర్వైజ్ మీకు ఫ్యాట్ అనేది టమ్మీ ప్లేస్లో, ఈ పొట్ట భాగంలో అలాంటి ప్లేస్లో అక్యుములేట్ అయింది అనుకుంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇందాక మీరు చెప్పారనమాట, నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఎక్కువ కేజీస్ తగ్గడానికి నాన్ సర్జికల్ ఈజ్ అడ్వైజబుల్, అండ్ ఫర్ ది తక్కువ వెయిట్ లాస్ కోసం క్రయోలైపోలైసిస్ అని చెప్పారు. సో క్రయోలైపోలైసిస్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. ఎందుకంటే అది ట్రీట్మెంట్ అనేది ఒక రోజులో జరిగిపోయినా డే బై డే వాళ్ళకి అది ఎక్స్క్రీట్ అవ్వడం జరుగుతుంది న్యాచురల్ ప్రాసెస్లో. సో ఎట్ ఏ టైం అనేది ఏం కాదు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 60 to 90 డేస్లో రిజల్ట్ రావడం జరుగుతుంది బాడీ రెస్పాన్సెస్ బట్టి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అదేం లేదు, ఇది వెయిట్ ఉండదు. 105.9 అంటే వెయిట్, 5'9" వెయిట్. ఓకే అంటే వెయిట్ వచ్చేసి 115 కిలోలు. ఓకే అంటే ఏజ్ వచ్చేసి 53. ఓకే 53 అంటే మనకి ఏమన్నా మరి ఏమన్నా వెయిట్ వెయిట్ ఏ కారణాలు, అనివార్య కారణాలు వెయిట్ దేని వల్ల వచ్చింది? మీరు ఎన్నాళ్ళ నుంచి వెయిట్ పెరిగారు సార్? ఎప్పటి నుంచి ఇలా? 10 years బ్రో. ఓకే, 10 years నుంచి ఇదే వెయిట్తో ఉన్నారా? 10 years ఇదే లెవెల్. హలో. 10 years. 10 years నుంచి ఇదే వెయిట్లో ఉన్నారు. ఓకే, సో 10 years నుంచి మెయింటెనెన్స్ ఏమైనా చేస్తున్నారా? వాకింగ్ చేయడం అలాంటివి? అప్ అండ్ డౌన్ లేదు. 10 years నుంచి అప్ అండ్ డౌన్ ఉన్నాడు, అది ఏం లేదు అతను. సో ఓవర్ వెయిట్ ఉన్నట్టున్నారు. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, అతను హైట్కి చాలా వెయిట్ అతను ఎక్సెస్ ఉన్నారు, దగ్గర 35 kilos వరకు ఉన్నారు. అతను ఫస్ట్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది తీసుకోవాలి. అంతేకాకుండా కంప్లీట్ అతను మా మానిటరింగ్లో ఉండాలి. ఇలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ మా మానిటరింగ్లోనే దగ్గర ఒక 3-4 months ఉంచడం జరుగుతుంది. అండ్ దెన్ వాళ్ళు కాస్త వరకు వెయిట్ తగ్గాక అండ్ దెన్ వాళ్ళకి క్రయోలైపోలిసిస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ఏ టైం డైరెక్ట్గా క్రయో ఈజ్ నాట్ సజెస్టబుల్ ఫర్ హిమ్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో శర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. మా మిస్సెస్ ఉన్నది, ఆమెకి 155 centimeters. ఓకే ఓకే 1.5 centimeters, 75 kgs ఉందండి ఆమె. మరి ఆమెకి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు మీరు చెప్పండి. హైట్ ఎంత అన్నారు? 155 centimeters. 75 సో దగ్గర ఒక 20 kilos 15 ఆమె ఒక 15 kilos తగ్గితే సరిపోతుందండి. ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? హలో. 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 కొంచెం స్లైట్లీ హ్యాండిక్యాప్డ్ ఉందండి. ఓకే, అంటే ఎక్కువ నడవటం అది చేయలేదండి ఆమె. ఓకే ఓకే మీ దగ్గరకు వస్తే ఏదైనా ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా ఏమైనా చేయగలరా?
నాన్ సర్జికల్ త్రూ ఆమె వెయిట్ తగ్గుతారండి. సో వాకింగ్ అనేది మనం మామూలుగా సజెస్ట్ చేస్తాం. సో ఆమె చేయలేరు కాబట్టి త్రూ డైట్ త్రూనే ఆమెకి ఆ మానిటరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇప్పుడు అందరూ చాలా బిజీ అయిపోయారు. అంటే హెల్త్ మీద అంత అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అయిపోయి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్గా అయిపోయాయి. సో క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అక్కడే ఉండాలా, లేదంటే 1 hour సిట్టింగ్లో వెళ్ళిపోయి మళ్ళీ మా జాబ్ వర్క్స్లో వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోవచ్చా? హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదే డిఫరెన్స్. సర్జరీకి నాన్ సర్జరీకి మెయిన్ డిఫరెన్స్ అదే. క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎన్ని ప్రోబ్స్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు అంత టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మ్యాక్స్ టైం చాలా వెయిట్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. సో హార్డ్లీ 5 hours 4 hours, మినిమం టైమ్ ఈస్ 3 hours. 3 hours to 6 hours వరకే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అది తీసుకొని ఆ రోజు వెంటనే దే కెన్ గో టు దేర్ రొటీన్ వర్క్స్, వెంటనే వెళ్ళిపోవచ్చు. హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ నో నీడ్ టు గో ఫర్ మోర్ ఎక్సర్సైజెస్, ఎక్కువ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయక్కర్లేదు. 1 hour to 1.5 hour వాకింగ్ ఎవ్రీడే ఈజ్ ఫైన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో 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 కల్పన గారు, నమస్తే అండి. హలో హలో, చెప్పండి. నా పేరు కల్పన అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. కల్పన గారు చెప్పండి. అదేనండి, మేము ఒబేసిటీ గురించి చూస్తున్నాను. ఓకే. అదేండి, నాకు కొంచెం స్టమక్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, మీరు హైట్ వెయిట్ ఎంత ఉన్నారు? హలో, మీ హైట్ చెప్పండి. ఓకే, సో మెయిన్గా చాలామంది ఫేస్ అయ్యే ప్రాబ్లం బెల్లీ ఫ్యాట్. అంటే చాలా మటుకు సబ్క్యూటినియస్ లేయర్లో ఉన్న ఫ్యాట్ తగ్గొచ్చు, కానీ విజరల్లో ఉన్న ఫ్యాట్ మాత్రం తగ్గడం చాలా కష్టం. చాలా స్టబర్న్ ఫ్యాట్ ఉంటుందని చెప్తుంటారు. దానికి యాక్చువల్ విజరల్ ఫ్యాట్కి అంటూ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు ఇలాంటి దాంట్లో. ఈ ట్రీట్మెంట్స్ ఓన్లీ మీకు సర్ఫేస్ లేయర్లో ఉన్న ఫ్యాట్, ఐ మీన్ సబ్క్యూటానియస్ లేయర్ ఉన్న ఫ్యాట్ మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. విజరల్ ఫ్యాట్ అనేది కంప్లీట్ మా న్యూట్రిషన్ గైడ్ వల్ల, మేమిచ్చే డైట్ వల్ల వాళ్ళకి అది ఫ్లష్ అవుట్ అవ్వడం జరుగుతుంది తప్ప ట్రీట్మెంట్స్ త్రూ ఇన్నర్ ఆర్గన్స్ దగ్గర ఉన్న అక్యుములేట్ అయిన ఫ్యాట్ మాత్రం పోవడం జరగదు. సో సర్ఫేస్ లేయర్ వన్స్ పోయింది అంటే మనకి టమ్మీ, ఇంచ్ లాస్ అనేది, వెయిట్ లాస్ అనేది ఇవన్నీ తెలుస్తుంది. హెల్త్ గురించి ఇచ్చే డైట్ని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా హెల్తీ వెయిట్ లాస్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. 5.5 అన్నాను వెయిట్. ఓకే, వెయిట్ వచ్చేసి 76 ఉన్నాను. 29 ఏజ్ ఉన్నాను. ఓకే, ఎక్సెస్ దగ్గర ఇతను ఒక 10 kilos ఉన్నారు. సో ఆ ఫ్యాట్ అక్యుములేషన్ ఏమైనా జరిగింది అనుకుంటే ఎనీ టార్గెట్ ఏరియాస్లో ఈయన క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ నార్మల్గా డైట్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ హీ కెన్ బి నార్మల్. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, రాజేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నా వెయిట్ వచ్చేసి 90 మేడం. ఓకే, హైట్ ఎంత ఉన్నారండి? 171 meters మేడం. 171 centimeters. అవునండి. ఓకే, 21 kilos ఎక్కువ ఉన్నారు. అవునా, ఎట్లా మేడం ఇది కంట్రోల్ చేయాలంటే వర్కౌట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా? వర్కౌట్ వల్ల అంటే మీకు వాల్యూమ్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే అక్కడ ఉందో అది ష్రింక్ అవుతుందండి. ఫ్యాట్ అనేది బాడీ నుంచి మొత్తం అయితే బయటికి వెళ్ళదు, కాస్త వరకు 5 to 10% వరకే వెళ్తుంది వాళ్ళ వర్కౌట్స్ వల్ల. సో ట్రీట్మెంట్ అనేది 70 to 80% ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ ఎఫర్ట్ యాడ్ అయితే 100% రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్ కోసం వస్తే ఫస్ట్ మీకు ఎలా తెలుస్తుంది అంటే దే ఆర్ సూటబుల్ ఫర్ ది ట్రీట్మెంట్ అనేది? ఏమైనా ఫస్ట్ డయాగ్నోసిస్ ఏమైనా చేస్తారా? వాళ్ళకి బీసీ అనే టెస్ట్ ఉంటుంది, బాడీ కాంపోజిషన్ అనలైజింగ్. సో కంప్లీట్ అనలైజ్ అవుతుంది. మజిల్ మాస్ ఎంత ఉంది, వాళ్ళు ఫ్యాట్ పర్సెంట్ ఉంది, ఎంత ఉండాలి, వాళ్ళ యాక్టివిటీ, అసలు బిఎంఆర్ మెటబాలిక్ రేట్ అనేది టూ ఫాస్ట్ ఉందా, స్లో ఉందా, ఏంటి అనేది అనలైజ్ చేసిన తర్వాత క్రయోలైపోలైసిస్కి ఎలిజిబుల్లా కాదా అనేది అకార్డింగ్ టు దేర్ బిఎంఐ, వాళ్ళ బిఎంఐ లెవెల్స్ బట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్రయోలైపోలైసిస్ అనేది టోటల్ బాడీ వెయిట్ తగ్గిస్తుందా, లేదంటే టార్గెట్ ఓరియంటెడ్? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆర్మ్స్ ఫ్యాట్గా ఉండొచ్చు, కొంతమందికి థైస్ ఫ్యాట్గా ఉండొచ్చు, కొంతమందికి ఇందాక కాలర్ చెప్పినట్టు బెల్లీ ఉండొచ్చు. సో టార్గెటెడ్ ఏరియా వైజ్ ఉంటుందా ట్రీట్మెంట్ అనేది, లేదంటే హోల్ బాడీ వెయిట్ తగ్గుతుంది? టార్గెట్ ఏరియా ట్రీట్మెంట్ అది. థైస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్మ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలా పర్టికులర్ ఏరియా ఎక్కువ ఉంది, ఫ్యాట్ అక్యుములేషన్ అక్కడ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు క్రయో తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ కంప్లీట్ వెయిట్ లాస్ కావాలంటే ఇన్ ఎడిషన్ దీనికి మేము నాన్ సర్జికల్ ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ లాస్ ప్లస్ ఫ్యాట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఫిగర్ కరెక్షన్ అనేసి, సో దాని గురించి చెప్పండి.
సో ఫిగర్ కరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ క్రయోలైపోలిసిస్. మీ క్రయోలైపోలిసిస్లో సాగినెస్ రావడం కానీ ఇలాంటివి ఏమీ జరగదు. సో కంప్లీట్ వాళ్ళ బాడీ అనేది స్కల్ప్ట్ అవుతుంది. సో బల్జెస్ అనేది ఎగ్జాంపుల్ ఫీమేల్కి అంతా నార్మల్ ఉన్నారు, వాళ్ళ హిప్స్ దగ్గర వచ్చి లైట్ బల్జ్ ఉంది, దానివల్ల వాళ్ళ ఫిగర్ కరెక్షన్ ఆడ్గా ఉంటుంది. దానికి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ బల్జెస్ క్లియర్ అవుతాయి, ఆటోమేటిక్గా ఫిగర్ కరెక్షన్ అనేది ఉంటుంది. సో క్రయోలైపోలిసిస్ అనే ట్రీట్మెంట్ కంప్లీట్ మన శరీర ఆకృతే కాకుండా మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని కూడా బయటకు తీసి ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి లీడ్ చేయకుండా ఉంటుంది క్రయోలైపోలిసిస్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో, బాగున్నారా మేడం? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారనమాట, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసి. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ క్రయోలైపోలిసిస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? చైల్డ్ ఒబెసిటీ కామన్గా ఎక్కువ ఉంటుంది, బట్ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. ఆఫ్టర్ 18 years ఇవ్వచ్చు ట్రీట్మెంట్. అగైన్ గుడ్ హెల్త్ ఉంది అనుకుంటే 65 వరకు ఇవ్వచ్చు, లేదు అంటే 60 ఈజ్ ఫైనల్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి. నా బ్రదర్. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. సరే, నా హైట్ వచ్చి 5.5 అండి. ఓకే, నా వెయిట్ వచ్చి 70 kgs అండి. 70 kilos. 70 kgs అండి. ఎక్కువ కూర్చోవడం ఉంటుందండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కువ కూర్చోవడం జరుగుతుంది. ఓకే ఓకే, సో మీ ప్రొఫెషన్ బట్టి మీరు ఎక్కువ కూర్చోవాల్సి వస్తుంది. అవునండి, పొట్ట భాగంలో చాలా ఫ్యాట్ అవుతుంది. సో మీరు క్రయోలైపోలిసిస్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటే మీ టమ్మీలో ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అయిందో అది రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎక్సెస్ మీరు 10 kilos వరకే ఉన్నారు, సో మీరు ఆ ట్రీట్మెంట్కి అనేది సూట్ అవుతారు. సో ఈ క్రయోలైపోలైసిస్ అనేది ఎవరికైనా సూటబుల్? కొంతమందికి కొన్ని మెడికల్ హిస్టరీస్ ఉంటాయి, లైక్ హై బీపీ, అదర్వైజ్ డయాబెటీస్, సో వాళ్ళకు కూడా సూటబుల్ అంటే తీసుకోవచ్చు. బట్ అక్కడ మేమేం టెంపరేచర్ అనేది కానీ వాక్యూమ్ ప్రెజర్ అనేది కానీ ఇలాంటివి వాళ్ళకి వ్యారీస్ ఉంటుంది. ఎలాంటి హెల్త్ హిస్టరీ లేని వాళ్ళకి ఒకలాగా, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. సో అందులో వేరియేషన్ ఉంటుంది తప్ప క్రయోలైపోలిసిస్ అనేది తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో సర్జికల్ లైపోసెక్షన్కి నాన్ సర్జికల్ లైపోసెక్షన్కి డిఫరెన్సెస్ ఏంటి? చాలా మటుకు మనం వింటున్నాం, చాలా మంది సెలబ్రిటీస్ సర్జికల్ లైపోసెక్షన్ చేయించుకొని తగ్గారు అనేసి. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? సర్జికల్లో మనం మెయిన్గా ఉన్న అడ్వాంటేజెస్ అండ్ ఎక్కువ డిసడ్వాంటేజెస్. మెయిన్గా హాస్పిటలైజ్ అవ్వాలి, రొటీన్ వర్క్స్ వెళ్ళడానికి లాట్ ఆఫ్ టైం తీసుకుంటాం, 1-2 months బెడ్ రెస్ట్లోనే ఉంటాము. అండ్ దెన్ చాలా వరకు ఫుడ్ క్రాష్ ఉంటుంది, దట్టు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడాలి. సో స్కార్స్ అనేవి బాడీ పైన ఏర్పడతాయి. ఈ నాన్ సర్జికల్ అలాంటిది ఏమీ ఉండదు. యాజ్ యూజువల్గా ట్రీట్మెంట్కి మనం వస్తాం, ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతాం, రొటీన్ వర్క్స్కి వెళ్ళిపోవచ్చు, హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు, ఎనీ స్వెల్లింగ్ అలాంటిది ఉండదు. మెయిన్ థింగ్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దట్స్ మేక్ నాన్ సర్జికల్. దీనికి టైం లేట్గా అవుతుంది. సర్జికల్లో ఇన్స్టాంట్గా ఆ రోజే మనకి ఫ్యాట్ సక్ చేయడం వల్ల ఎట్ ఏ టైం రిజల్ట్ తెలుస్తుంది. దీనికి నెమ్మదిగా తెలుస్తుంది, అంతే డిఫరెన్స్. సో స్లోగా తీసుకుంటూ ఎలాంటి పెయిన్స్ ఇలాంటివి పడకుండా తీసుకోవాలి, నాన్ సర్జికల్ ఇస్ బెటర్. సో చాలా మటుకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే చాలా మటుకు తీసుకొని వెయిట్ తగ్గుతారు, కానీ మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. ఆ వెయిట్ లూజ్ అయిన వెయిట్ మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. సో ఈ క్రయోలైపోలైసిస్ వల్ల, నాన్ సర్జికల్ లైపోసెక్షన్ వల్ల మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నో, బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ 101% కూడా ఉండవు. క్రయోలైపోలైసిస్లో కంప్లీట్ ఫ్యాట్ రిడక్షన్. సో వన్స్ వాట్ ఎవర్ ద ఫ్లాట్ ఏదైతే మనకి ఫ్యాట్ ఉందో అది బయటికి ఫ్లష్ అవగానే మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ నాన్ సర్జికల్లో కూడా అంతే. అది 4 days తర్వాత మనకు ఫ్యాట్ అనేది ఫ్లష్ అవుట్ అవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ అయిన 4th day. సో అది కూడా స్లోగా అవుతుంది. క్రయోలైపోలిసిస్ అనేది స్పాట్లో అవుతుంది. నాన్ సర్జికల్ అనేది ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం, లైక్ 3 or 4 days. సో ఈ 2 ట్రీట్మెంట్స్లో బౌన్స్ బ్యాక్ అనేది మాత్రం రాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నేను హైట్ వచ్చేసి 159 ఉంటా. ఓకే. వెయిట్ వచ్చేసి 75 నా. ఓకే. ఈ థైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి నాకు. యా, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి? ఏం లేదు మేడం, ప్రస్తుతం అయితే తుమ్ములు వస్తాయి, బాగా ఎలర్జీ ఉంది, డస్ట్ ఎలర్జీ. ఓకే ఫైన్. సో ఈమె 15 kilos వరకు ఎక్సెస్ ఉన్నారు. ఈమెకి అక్యుములేషన్ అనేది ఎక్కువ థైస్లో ఉంది. సో ఈమె క్రయోలైపోలిసిస్ ట్రీట్మెంట్ థైస్ వరకు ఈమె తీసుకోవచ్చు. ఆ ఫ్యాట్ అక్యుములేషన్ అనే దాని నుంచి బయటపడవచ్చు.
ఓకే, సో మెయింటెనెన్స్ ఫేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో క్రయోలైపోలైసిస్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా డైట్ పరంగా కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలి అని ఏమైనా గైడెన్స్ ఇస్తారా? కంప్లీట్గా గైడెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మా ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు 80% వరకు 70% వరకు అచీవ్ అవ్వచ్చు. బట్ 100% రిజల్ట్ రావాలంటే వాళ్ళు కూడా ఎఫర్ట్ యాడ్ చేయాలి. అప్పుడే 100% రిజల్ట్ వాళ్ళ బాడీ పైన చూడగలుగుతారు. సో వాళ్ళు డైట్ అంటే క్రాష్ డైట్ ఏమి ఉండదు. గుడ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అండ్ బాడీ రెస్పాన్సెస్ బట్టి డైట్ ఉంటుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి డైట్ ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్, పిసిఓడి వాళ్ళకి అసిస్ట్ ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఇచ్చే డైట్, డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ఫిజికల్ యాక్టివిటీ అంటే నార్మల్ వాకింగ్ ఈజ్ ఇనఫ్. సో బ్రిస్క్ వాక్ చేస్తూ నార్మల్ వాక్ చేస్తూ దట్స్ ఇనఫ్. ఎవ్రీడే అది చేస్తే ఇంతవరకు వాళ్ళు 20% ఎఫర్ట్ పెడితే చాలు. ఓకే, సో ఈ క్రయోలైపోలైసిస్ చేయించుకున్న తర్వాత మనకి ఎన్ని డేస్లో రిజల్ట్స్ కనిపిస్తాయి? సో వాళ్ళకి తెలియడానికి 20 డేస్. సో అదర్స్ నోటిఫై చేయడానికి మినిమం 45 డేస్ వరకు వెయిట్ చేయాలి. సో ఎవ్రీడే రిజల్ట్ అనేది వస్తుంది, బట్ వాళ్ళు నోటీస్ చేయడానికి మినిమం 20 డేస్ అనేది టైం పడుతుంది. సో 45 డేస్ మన చుట్టూ ఉన్న వాళ్ళు గమనించడానికి 45 డేస్ మినిమం పడుతుంది. పోస్ట్ ఎఫెక్ట్ అనేది 90 డేస్ వరకు ఉంటుంది, కొంతమందికి 120 డేస్ వరకు కూడా ఉంటుంది. సో కంప్లీట్ 3 months అయ్యే వరకు క్రయోలైపోలైసిస్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు 1 సిట్టింగ్లో మొత్తం ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, వెయిట్ తగ్గిపోతుందని చెప్తున్నారు. సో 1 సిట్టింగ్ ఈజ్ క్వైట్ ఇనఫ్? 1 సిట్టింగ్లో ఫ్యాట్ అనేది స్పాట్ డెట్ అవుతుంది, వెయిట్ తగ్గిపోరు. సో వెయిట్ అనేది క్రమక్రమంగా తగ్గుతారు. వీళ్ళకి ఏమైతే ఈ 90 డేస్ టైం ఇస్తామో అందులో కాస్త వెయిట్ తగ్గడం జరుగుతుంది. ఆ ఇంచ్ లాస్ ఏ ఏరియాకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న ఆ ఏరియాలో ఇంచ్ లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా రెస్టింగ్ ఫేజ్ ఏమైనా ఉంటుందంటే, లేదంటే మన రొటీన్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవచ్చు, లేదంటే రెస్ట్ తీసుకోవాలంటే ఎక్కువ వెయిట్స్ మోయడం కానివ్వండి అలాంటిది ఏమీ ఉండదండి. క్యాజువల్ ఈ రోజు ట్రీట్మెంట్ అయిందంటే వెంటనే దే కెన్ గో డైరెక్ట్లీ టు దేర్ ఆఫీస్ ఆల్సో. డైరెక్ట్గా మన ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వాళ్ళు మానిటరింగ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ బాడీని అంటే 10 డేస్కి ఒకసారి మనమే మానిటరింగ్కి పిలుస్తూ ఉంటాం. సో మానిటరింగ్ చేస్తూ వాళ్ళ బాడీని కంప్లీట్గా మేమే మా గైడెన్స్లో పెట్టడం జరుగుతుంది. సో ఓవరాల్గా క్రయోలైపోలైసిస్ అనేది సేఫ్ ప్రొసీజర్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అలాగే పర్మనెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.